వచ్చిన ఆరోపణల మీద ఎంక్వైరీ చేయించుకోవాల్సినటువంటి చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి ఆయన ఆరోపణలు చేసిన వ్యక్తుల మీద బ్లాక్మెయిల్ చేసే విధంగా మాట్లాడుతోంది. ఒక రాజకీయ నాయకుడిలాగా, ఒక పొలిటీషియన్ లాగా మాట్లాడుతూ ఉన్నాడు, సవాలు చేస్తూ ఉన్నాడు, బెదిరిస్తూ ఉన్నాడు నిజాలు వెలికి తీసినటువంటి వ్యక్తుల్ని. నేను అడుగుతా ఉన్నా జవహర్ రెడ్డి గారిని, మీరు మీ మీద వచ్చినటువంటి 596 జీవో ఏ విధంగా మీరు ఆ జీవోని అడ్డుపెట్టి ఫామ్ డి పట్టాల్ని కొట్టేస్తూ ఉన్నారో వివరంగా మీడియాలో వార్తలు వచ్చినప్పుడు దాని మీద మీరు ఎందుకు విచారణ జరపలేదు? మేము అడుగుతా ఉన్నాం. ఎలక్షన్ కమిషన్ కూడా జవహర్ రెడ్డి ప్రవర్తన కానీ, ఎన్నికల సమయంలో ఆయన అధికార దుర్వినియోగం మీద కానీ అనేకసార్లు ఇప్పటికే కంప్లైంట్లు కూడా చేశాం తెలుగుదేశం పార్టీ నుంచి. కానీ ఈయన అధికార పార్టీకి ఒక తొత్తులాగా వ్యవహరిస్తూ ఈయన అధికార పార్టీ సీఎం పేషీ నుంచి సీఎం అండతో, సీఎం బంధువుల అండతో పెద్ద ఎత్తున భోగాపురం మండలంలో భూములు కుంభకోణం చేశారు. దీని మీద ఈరోజు ఢిల్లీలో తెలుగుదేశం పార్టీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తున్నాము. ఆల్రెడీ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గారికి ఇప్పటికే పలు దఫాలుగా ఫిర్యాదు చేశాం. కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. మళ్ళా ఈరోజు కేంద్ర ఎన్నికల కమిషన్కి స్వయంగా కలిసి లెటరు ఫిర్యాదు చేస్తున్నాము. సిఎస్ జవహర్ రెడ్డి, వైసీపీ నాయకులు, సీఎం కుటుంబ సభ్యులు, సీఎం బంధువులు దాదాపు 2000 కోట్ల రూపాయల భూముల్ని 596 జీవో నడ్డు పెట్టుకొని కుంభకోణం చేశారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినాక చీఫ్ సెక్రటరీ రహస్యంగా విశాఖ వెళ్ళవలసిన అవసరం ఏంటి? వీటన్నిటి మీద ఎంక్వైరీ జరగాలి. ఎన్నికల అనంతరం రాష్ట్రం మొత్తం వైసీపీ చేస్తున్నటువంటి రౌడీజానికి అటు పల్నాడులో కానీ, తిరుపతిలో కానీ, తాడిపత్రి రాయలసీమలో కానీ ఏ విధంగా గొడవలు జరిగినాయో మీడియా కోడైకి వస్తూ ఉంటే ఈయన భోగాపురం వెళ్ళి సొంత పనులు చక్కబెట్టుకోవడానికి భోగాపురం వెళ్ళి అక్కడ పేరుకి భోగాపురం ఎయిర్పోర్ట్ సందర్శించాడు కన్స్ట్రక్షన్ పని. ఎటువంటి సందర్భంలో మీరు ఏ పని చేస్తూ ఉన్నారు? అంటే 5 ఏళ్ళు మీకు భోగాపురం పనులు ప్రారంభించినటువంటి తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రారంభించినటువంటి శంకుస్థాపన చేసి వర్క్ స్టార్ట్ చేసినట్టు భోగాపురం సందర్శించడానికి మీకు కుదరలా. కానీ చివరి వారం రోజుల్లో 10 రోజుల్లో ఎన్నికల ఫలితాలు వస్తూ ఉన్నాయి, కౌంటింగ్లు జరుగుతూ ఉన్నాయి.
రాష్ట్రం మొత్తం వైసీపీ రౌడీ మూకలు దౌర్జన్యాలు గొడవలు చేస్తూ ఉన్నారు. ఒకవైపు ఆరోగ్యశ్రీ ఎక్కడ అమలు కాక పేదల ప్రాణాలు పిట్టల్లాగా రాలిపోతూ ఉన్నాయి. రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నటువంటి ఈ సందర్భంలో సిఎస్ జవహర్ రెడ్డిగా మాత్రం భూముల రిజిస్ట్రేషన్కి వెళ్ళాడు. మేము మొత్తం మీద విజయనగరం జిల్లాలో 2023 అక్టోబర్ నుంచి ఎప్పుడైతే 596 జీవో ఇచ్చారో ఆ జీవోని ఇచ్చిన తేదీ నుంచి ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ అయినటువంటి భూములు మొత్తం మీద సిట్టు విచారణ జరగాలి.